దుఃఖావేశంలో ఉన్న మనోహరి తన మనసును సాంత్వనపరచుకోవటానికి వనవిహారానికని బయలుదేరింది. అంతలో నూతన వధూవరులైన గంధర్వ రాజదంపతులిద్దరూ వనవిహారం చేస్తుండటం చూసి వారి వెనకగా నడవసాగింది. ఇంతలో మాధవి, స్వామి, నాకు ఈ తోటలోని శోభ, ఈ పువ్వులను చూస్తుంటే నా మాతృదేవత జ్ఞాపకం వస్తున్నది. మా రాజ్యంలో ఈ పుష్పాలు లభించవు కాబట్టి నా తల్లి ధాత్రీనగరం నుండి ఈ కుసుమాలను ప్రత్యేకంగా తెప్పించుకునేది. ఇప్పుడే ఈ పుష్పాలను తీసుకుని మా రాజ్యానికి వెళ్ళి నా తల్లికి వీటిని సమర్పిద్దాం. నా మాట మన్నిస్తారా? అన్నది కుతూహలంగా. దేవి, పెళ్ళి అయిన తర్వాత నీవు కోరే మొదటి కోరికను నేను తిరస్కరించలేను కదా. ఇప్పుడే మీ నగరానికి వెళ్దాము అంటూ తన విహంగంపై అధిరోహించి మణికర్ణికాదేవిని పక్కన కూర్చోబెట్టుకుని వారి రాజ్యానికి ప్రయాణమయ్యారు ఇద్దరు. వీరిని గమనిస్తున్న మనోహరి కూడా వారికి కనిపించకుండా అదృశ్య రూపంలో వీరిని వెంబడించి రాసాగింది. మణికర్ణికాదేవి తన రాజ్యాన్ని చేరుకుని మాతృ ఆశీస్సులు తీసుకుని ఆ పూలను ఆవిడకు సమర్పించి తన ప్రత్యేకమైన మందిరానికి తన భర్తను కూడా తీసుకుని వారి రాజ్య విశేషాలను చూపించసాగింది. ఇంతవరకు ఆ రాజ్యాన్ని చూడని రాగవర్ధనుడు కుతూహలంగా అన్నింటినీ చూస్తున్నాడు. వీరిని సంతోషంగా చూసిన మనోహరీదేవికి ఇంతవరకు అణచివేసిన ఆగ్రహావేశం పెల్లుబికి తన అదృశ్య రూపాన్ని ఉపసంహరించుకుని వారి ముందు నిలబడి కోపంగా చూస్తూ ఇలా పలికింది.